జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలో ఎటువంటి కలుషితం లేకుండా కాలినడకతో కదిలిన నాయకులకు ఓటర్లు ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు. నాయకులు ఓటర్లను అడగక ముందే మేము ఈసారి అసెంబ్లీకి పార్లమెంట్కి 2 ఓట్లు వేస్తామని ముందుగానే తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాలివాహన రాష్ట్ర సంఘం అధ్యక్షుడు తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గాలి భారీగా వీస్తుందని, ప్రజలంతా తెలుగుదేశం పార్టీ ఎప్పుడెప్పుడు గెలిపించాలా, చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు అందుకోవాలని ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు పెట్టిన పథకాలు ప్రజలకు ఎంతో సంతోషకరంగా ఉందని, ఈ నియోజకవర్గంలో పత్తికొండ నియోజకవర్గంలో శ్యాంబాబు గెలుపును ఎవరూ అడ్డుకోలేరని, ఈ నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోటగని దీనిని బంగారు కోటగా మారుస్తామని, కావున శ్యాంబాబు గెలుపు 100% గెలుపు ఖాయమని తుగ్గిలి నాగేంద్ర తెలియజేయడం జరిగింది. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరమణ మాట్లాడుతూ జగన్ అభివృద్ధి శూన్యమని, పత్తికొండలో శ్రీదేవి అమ్మ ఓటమి పాలు తప్పదని తెలియజేయడం జరిగింది. తిమ్మయ్య చౌదరి మాట్లాడుతూ మహిళలకు, వ్యవసాయదారులకు, నిరుద్యోగ యువకులకు చంద్రబాబు వస్తే అందరికీ న్యాయం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, వీరాభిమానులు పాల్గొనడం జరిగింది. ఇట్లిచ్చి తీలేకపోతే ఎంత బాగుంటుందో వస్తుంది అట్టుకొచ్చింది ఇలా అయిపోతే అవన్నీ పనులు తిరిగి మళ్ళా ఇంటింటి ప్రచారం నాగేంద్ర గారి నాయకత్వంలో, అదేవిధంగా లక్ష్మమ్మ నాయకత్వంలో ఇంటింటి ప్రచారం జరుగుతుంది. ఈరోజు స్టేట్ వేడిగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏదో కల్లిబొల్లు మాటలు చెప్పి అప్పుడు ఏదో ఒక ఛాన్స్ అన్నారు. ఆ ఒక్క ఛాన్స్ ఈరోజు బంగారుఘాటన పడిపోయింది. మరి రేపు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు నాయకత్వాన దాదాపు 175కి 160 సీట్లు గెలవబోతున్నాం మేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్టేట్ అంతా ఎదురు చూస్తుంది. ఆయన నాయకత్వం అయితే సమాజం ఈ స్టేట్కి మంచిది జరుగుతుందని చెప్పి అంతా చూస్తున్నారు ఆయన వైపు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నా, పత్తికొండ కాన్స్టిట్యున్సీ దాదాపు 7 ఎలక్షన్స్ ఇది. 6 తూర్లు యాటికి సాధించాం. మొన్న తూరు పోయింది, అది ఎందుకు బై మిస్టేక్ జరిగింది. అది ఆయన కల్లిపల్లి మాటలు చెప్పి మన పోవడం జరిగింది. మరి ఈ తూరి కేఈ శ్యాంబాబు గారు 100% ఇక్కడ నుంచి గెలవబోతున్నారు. శ్రీదేవి గారు కూడా 100% ఓడిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దందాలు, వాళ్ళ దోపిడీ విధానాలు అంతా పబ్లిక్ నచ్చదు. ఎందుకంటే ఇది బీసీ కాన్సెప్ట్ ఉన్నటువంటి పత్తికొండ కాన్స్టిట్యున్సీ. ఈ పత్తికొండ కాన్స్టిట్యున్సీలో ఎవరు కూడా కేఈ శ్యాంబాబు గారి గెలుపు మాత్రం తథ్యం ఇది. అదేవిధంగా మరి ఇక్కడ కూడా ఎంపీ గారికి కూడా ఇక్కడ భారీ మెజారిటీ తీసుకొస్తాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీ కాన్సెప్ట్తోనే ఎవరే కానీ సిన్సియర్గా పనిచేస్తారు. ఇక్కడ ఎవరే కానీ భేదాభిప్రాయాలు లేవు. మరి స్టేట్లోన 100% 160 సీట్లు చంద్రబాబు నాయుడికి రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ కేవీ శ్యాంబాబు ఖచ్చితంగా గెలవబోతున్నారు. దాదాపు 25,000 మెజారిటీ శ్యాంబాబు గెలవబోతున్నారు. ఇది 100% వాస్తవం. అందరికీ నమస్కారం. ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం నాయకులకు మరి ఈ తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంలో మరి మన తుగ్గలి మండల నాయకులందరూ కూడా, కార్యకర్తలు, క్రియాశీలకంగా ఉండే వాళ్ళందరూ కూడా చాలా సుదీర్ఘంగా, అంటే నెల పాటు నుంచి కూడా ప్రతి గ్రామంలోన ఇప్పటికే 1-2 సార్లు ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ తెలుగుదేశం పార్టీ మరి మేనిఫెస్టో కూడా విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారు.
మరి మహిళలకు ఇందులో ఎన్నో చాలా అవకాశాలు కల్పించారు. సూపర్ 6 పథకాలని మహిళల కోసం ఏర్పాటు చేశారు. మరి తల్లికి వందనం, మహిళా శక్తి, మరి ఈ విధంగా మహిళలకు మాత్రం చాలా మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇంతకుముందు పిల్లలు ఇంట్లో ఒకరు చదువుతుంటే ఇద్దరు ముగ్గురు చదువుతున్నా కూడా ఒకరికే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మన తెలుగుదేశం హయాంలో వీళ్ళు ఇంట్లో ఎంతమంది చదువుతుంటే పిల్లలు అంతమందికి కూడా డబ్బులు ఇస్తున్నారు. అదేవిధంగా మరి వీళ్ళకి మంచినీటి సౌకర్యం కూడా, ఎందుకంటే మహిళలు చాలా నీటి సమస్యతో పాల్గొంటున్నారు కాబట్టి సమస్యలు ఉన్నాయి, కానీ ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలు కూడా ఏర్పాటు చేసేకి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మరి వీళ్ళకి ప్రతి సంవత్సరం కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మరి రైతులు ఉన్నారు. రైతులకు ఇంతకుముందు ఈయన రాష్ట్ర ప్రభుత్వం ఒక 6,000 రూపాయలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టోలో ప్రతి రైతుకు పెట్టుబడి కింద 20,000 రూపాయలను అందజేస్తున్నారు. మరి ఈ విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు. ఇంకా నిరుద్యోగ యువకులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి ఏ మాత్రము ఉద్యోగాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులు కానీ, ఇట్లా మహిళలు కానీ, యువకులు కానీ, యువతులు కానీ అన్ని రకాలుగా, మైనార్టీలు కానీ అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తీసుకుపోతుంది. కాబట్టి మనం ఇక్కడ పచ్చికొండ నియోజకవర్గం నుండి కేఈ శ్యాంబాబు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మనము వారి కోసము మన సాయి శక్తులా కృషి చేసి అఖండ విజయాన్ని సాధించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలుగుదేశం. తుగ్గలి మండల కేంద్రంలో మరి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఇక్కడ మా పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా మన రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కేంద్ర గారు, అదేవిధంగా వరలక్ష్మి గారు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ, అదేవిధంగా ప్రధానమైన ఈ తుగ్గలి మండల కేంద్రం సంబంధించి మరి ఎమ్మెల్యే గారు ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయారు. ఎందుకంటే ఇక్కడ తుగ్గలి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించడంలో ఎమ్మెల్యే గారు విఫలమయ్యారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ధర్నాలు, అదేవిధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా మరి ప్రతిపక్షాలు పాత్ర పోషిస్తే ప్రజల్ని వెళ్ళవద్దండి, వాళ్ళ దగ్గరికి మీరు ధర్నాలు పాల్గొనవద్దండి, మా కరువు మండలాన్ని తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది. ఆమె దాంట్లో కూడా పూర్తి విఫలమై నైతిక హక్కు కోల్పోయారని చెప్పేసి ఓటు అడిగా కూడా ఎమ్మెల్యే గారికి లేదని చెప్పేసి తెలియజేసి అవకాశం ధన్యవాదాలు. సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళగలుగుతున్నాం. ఈ నియోజకవర్గంలో, ముఖ్యంగా పత్తికొండ నియోజకవర్గంలో కేఈ శ్యాంబాబు గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరు, ఎవరు ఆపలేరని మా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ప్రజల్లో మేము తిరుగుతూ ఉన్నాం, ప్రజల్లో మమేకం అవుతున్నాం. ఈ నియోజకవర్గం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట, అది బంగారు కోటగా ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి మా నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా శ్రమిస్తూ ఉన్నారు. మరి మహిళా కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా ఈరోజు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తూ శ్యాంబాబు విజయానికి మరి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇందులో శ్యాంబాబు గెలుపు ఏమాత్రం అనుమానం లేదు. 100కి 100 రూపాయలు విజయాన్ని సాధిస్తామని తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో జెండా ఎగరవేయడం సత్యమని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కేఈ కృష్ణమూర్తి గారి నాయకత్వం, కేఈ శ్యాంబాబు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గాలి వీస్తూ ఉంది. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఎప్పుడెప్పుడు గెలిపించాలా, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గమనిస్తూ ఉన్నారు ప్రజలు. వైకాపా ఏర్పాటు చేసినటువంటి మేనిఫెస్టోను, చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన మేనిఫెస్టోను ఇప్పుడు ఇద్దరు బేరీజ్ వేసుకుంటూ ఉన్నారు. రైతుకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు వారి అకౌంట్లో వేస్తూ ఉన్నారంటే 3